பூதல் வதன் கண்படுப்பா தேங்காதே புக்கசங்கு சேத்துமரை பத்திவாங்க குடநிறைக்கும் வெள்ளல் விரம்பசுக்கள் நீங்காத சர்வம் நிறைந்து மானம் பவதி சதா புருஷஸ்யேந்திரிய ஆயுஷ்யேவேந்திரியே பிரதிஷ்ఠతి సిద్ధి ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు అరే సర్వదా దిగ్విజయప్రాప్తి తథాస్తు వివృద్ధిరస్తు తథాస్తు తథాస్తు యద్యదుక్తం యద్యదాచరితం తత్తత్ సుసంపన్నం భూయాదితి భవంత శ్రీమంతో మహాంతోను గృహ్ణంతో ప్రతిభాగన్నాదే ప్రాతి భాగాన్నాద హిం ధీమాః ఓ శ్రియే ఆయుర్విశ్వాయుర్విశ్వం విశ్వమాజోరసే మయి ప్రజాన్త్వాట్టారాధేనిధే యస్మే జాతంజీవే మసరాదో వాయంతే సర్వాన్ కామానసే మాజే. వరుణయాగ సందర్భంలో ఈ ఒక శ్లోకాన్ని అందరూ పలకవలసినదిగా విజ్ఞప్తి. ఋష్యశృంగాయ మునయే విభాండక సుతాయ చ నమఃశాంత అధిపతయే సద్యః సద్వృష్టి హేతవే మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. భక్త బృందమునకు ప్రజానీకమునకందరికీ వినయపూర్వక విజ్ఞప్తి. శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము దైవజ్ఞులచే నిర్ణీతమైన సుముహూర్తంలో అనావృష్టి దోష పరిహారార్థమై సువృష్టి కురవాలని, వరుణదేవుని యొక్క కరుణారసం ప్రజలపై ప్రసరింపబడాలి అని, ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లబడవలెనని, మనశ్శాంతితో ఉండవలెనని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం ద్వారా వారి సూచనల ఆదేశముల మేరకు 180 ఋత్విక్కుల బృందముచే మొదలు నేడు తెల్లవారుజామున 4:05 గోపూజతో ప్రారంభమైన కార్యక్రమము ప్రదక్షిణాపూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి తదనంతరం శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశనం, రక్షాబంధనం, అఖండ దీపారాధనం, అంకురారోపణం, చతుర్మండల స్థాపనములు, అంతేగాక మధ్యలో శ్రీ సర్వతోభద్ర మండల దేవతా స్థాపనము, అంతేగాక పూర్వపు జిల్లా దృష్టిని అనుసరించి కూడా ఆపద్బాంధవుడైన దేవదేవుడైన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క మూర్తిని మనం స్థాపించుకొని, అంతేగాక ఋష్యశృంగ మహామునీశ్వరుని అనుగ్రహం ద్వారా
సమస్త లోకాలలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని అనేక పురాణోక్తుల కథనం ఉన్న కారణంగా ఋష్యశృంగ మహామునిని నెలకొల్పి వారికి సంబంధించిన వరుణ జపములు, ఋష్యశృంగ మూలమంత్ర జపములు, చతుర్వేద పండితులతో వారుణానువాక శతానువాక పారాయణములు, మహాన్యాసపూర్వకంగా గంగాధరుడైన సదాశివుని యొక్క శతరుద్ర వార అభిషేచనములు, 1,00,000 బిల్వార్చనములు, ఇంతేగాక ఇంద్రాక్షి స్తోత్ర పఠనంతో పాటు ఈ కార్యక్రమం మహావైభవంగా సంతృప్తికరంగా నిర్వహింపబడింది. ఈ నిర్వహింపబడినందువల్ల ఆ సాక్షాత్ పరమాత్ముడు భగవానుడు సదాశివుడే గాని లేదా ఈ మరొక విషయం ఏమిటంటే, నాగార్జున సాగర్ ప్రాంతంలో మేము ఋత్విక్కులము ఎవరమైనా కూడా సంధ్యావందనంలో కృష్ణ గోదావరియోర్ మధ్యదేశేన అనేవాళ్ళము సంకల్పంలో, అలాంటిది కృష్ణా తీర ప్రాంతంలో కృష్ణా తీరం ఒడ్డుపైన ఈనాటి విశిష్టమైన అత్యున్నతమైన చతుర్వేద పారాయణ సహితమైన ఇంతమంది ఋత్విక్ బృందముతో మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అయినటువంటి వారందరి యొక్క పరిపూర్ణమైన సౌజన్యం ద్వారా నిర్వహింపబడినటువంటి మహావరుణయాగ కార్యక్రమం ద్వారా సుఖశాంతులు సమస్త ప్రయాణికానికి ప్రసరింపబడవలనని మనసా వాచా కర్మణ త్రికరణ సిద్ధిగా ఆ పరమాత్ముని ప్రార్థిస్తూ ఆ భగవద్ అనుగ్రహం అందరిపై నిండుగా ప్రసరింపబడవాలని పాదాభివందనం చేస్తూ స్వస్తి. యజమానస్య కామాః సభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః సమస్తాః సుఖినో భవంతు. శాలిని సంతు నిర్భయాః భగవానికి జై. భగవానికి జై. భగవానికి హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ హర. జై.